నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీనిపై పలు కులాలకు అన్యాయం అంటూ మాదిగలు అభ్యంతరం తెలుపుతున్నారు. బిల్లులో ఎంఆర్పీఎస్ లోపాలున్నాయంటుంది. 3 గ్రూపుల్లోనూ అసంతృప్తి ఉన్న మాట నిజమేనా? ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేద్దాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రతినిధి డాక్టర్ కురువు విజయ్ కుమార్ గారు, అండ్ అదేవిధంగా కాంగ్రెస్ ప్రతినిధి సతీష్ మాదిగ, ఆయన కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వినోద్ కుమార్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చూస్తే కూడా ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సంబంధించి 3 గ్రూపుల్లోనూ కాస్త అసంతృప్తి ఉన్నట్లు అంటున్నారు. ఇది నిజమేనా? ఏంటి, మీరేమంటారు? అసంతృప్తి అనేది కామన్ గా ఉంటదమ్మా. కామన్ అంటే ఏ ఇష్యూలోనైనా 100కు 100% ఎవరు న్యాయం చేయలేరు. అది ప్రపంచంలో ఉన్న చరిత్ర చెప్తున్న సత్యాలు. ముఖ్యంగా రిజర్వేషన్ అనే అంశానికి వచ్చేసరికి కులాల పరంగా ఉంటాయి. అన్ని కులాలు, ఈవెన్ ఎస్సీల మధ్య 59 ఉపకులాలు అంటే కులాలు ఉన్నాయి కాబట్టి సో వాటన్నిటికీ సాటిస్ఫై చేయడం కుదరదు. ఎందుకంటే ఇవాళ లెక్కలు ఏ రకంగా తీసినా సరే ఈ మాదిగల్లో కూడా అవకాశాలు రాని వాళ్ళు ఉంటారు, మాలల్లో కూడా అవకాశాలు అన్న వాళ్ళు ఉంటారు, ఉపకులాల్లో కూడా అవకాశాలు అన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ సాటిస్ఫై చేయాలంటే నేను చెప్పినట్టుగా చేయలే ప్రభుత్వం. యాక్చువల్ గా నేనేం చెప్పానంటే 15%ను 10% అత్యంత పేదలకి, 5% ఎవరైతే కొంత లబ్ధి పొందిన అటెండర్ నుండి మొదలుకుంటే సూపరింటెండెంట్ వరకు ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5% ఇవ్వండి. అలాగే ఐపీఎస్ ఐఏఎస్లు ఇట్లా ఉన్నతమైన వాళ్ళకు అసలు ఇవ్వద్దు, వాళ్ళని తొలగించండి రిజర్వేషన్ పరిధి నుండి కంప్లీట్ గా అని చెప్పేసి నా ప్రతిపాదన ఇయ్యడం జరిగింది. దాన్ని ఆ రకంగా వాళ్ళు ఆమోదించలేదు. వాళ్ళు ఆమోదించిన దాని ప్రకారంగా ఏంటంటే జనాభా దామాష పద్ధతిలో ఆమోదించారు. జనాభా దామాష పద్ధతిలో అంటే వాళ్ళ మాదిగలకు కరెక్ట్ గా 9% వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి ఇచ్చారు. తర్వాత మాదిగలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశాలు రాలేదని 30 ఏళ్లుగా పోరాటం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి రోస్టర్ లో కూడా మొదటి ప్రియారిటీ ఇచ్చారు. నా ప్రతిపాదన ప్రకారం ఏంటంటే రోస్టర్ కూడా మొదటిగా రావాల్సింది ఉపకులాలకు. ఎందుకంటే ఉపకులాలు ఎక్కువ లబ్ధి పొందలేదు, మాదిగలు పొందారు. తర్వాత మాలలు ఇంకా ఎక్కువ లబ్ధి పొందినట్టుగా గత లెక్కలలో చూపెట్టారు రామచంద్రరావు కమిషన్. అది కొంచెం తప్పుల తడక, ఎందుకంటే అది ఆంధ్ర మాలలే లబ్ధి పొందారు తెలంగాణ మాలల కంటే కూడా. సో కాబట్టి నేను స్పష్టంగా జిల్లాను యూనిట్ చేసుకొని ఇవ్వండి అని చెప్పేసి 371 ప్రకారంగా ఇస్తే ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లాలో మాదిగలు ఎక్కువ ఉంటారు, ఆదిలాబాద్ లో తక్కువ ఉంటారు. సో మహబూబ్నగర్ జిల్లాలకు లబ్ధి పొందిన మాదిగలు సేమ్ వాళ్ళ ఆ మాలలకి అక్కడ నష్టం జరుగుతుంది ఆదిలాబాద్ జిల్లాలో, లేదంటే మాదిగలకు నష్టం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా మాదిగల జనాభా తక్కువ ఉంటది కాబట్టి అక్కడ ఆ జిల్లాలో వాళ్ళ వాటా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి ఏ జిల్లాని యూనిట్ చేసుకుని ఆ జిల్లాలో కనుక జనాభా దామోచ పద్ధతులు కనుక ఇచ్చి ఉంటే బాగుండేది. బట్ అది జరగలేదు. బట్ నెక్స్ట్ 2026లో అక్కడ చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే నెక్స్ట్ 24 లెక్కలు కానీ 25 లెక్కలు వస్తాయి కదా, 26 డిలిమిటేషన్ లెక్కలు వచ్చిన తర్వాత మేము ఆ రకంగా చేస్తామని అడుగు. ఈయన కూడా రేపు అదే విధంగా చేసే అవకాశం ఉంటది. ఎందుకంటే కొన్ని చిక్కులు వస్తాయి. ఇప్పుడు జిల్లాల వారీగా కొంత జనాభా ప్రకారంగా చిక్కులు వస్తాయి, వాటాల వారీగా కొన్ని చిక్కులు వస్తాయి. వాటిని కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంటది. కాబట్టి సో ఆ దిశగా రేపు రానున్న రోజుల్లో ఇప్పుడు ఎట్లాగైతే 18% పెరిగింది కాబట్టి రిజర్వేషన్లు కూడా పెంచాలి. కాబట్టి రేపు పార్లమెంట్ లో చట్టం వస్తుంది. కాబట్టి పార్లమెంట్ లో చట్టం రావడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి పెరిగిన జనాభా ప్రకారంగా రిజర్వేషన్ల వాటా పెంచే విధంగా పార్లమెంటు బీజేపీ చేయాలి. అంతేకాకుండా ఈ వర్గీకరణ చట్టము రాష్ట్రంలో అమలైంది, కేంద్రంలో కూడా అమలు కావాలి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా అమలు కావాలి. అమలు కావాలంటే పార్లమెంట్ లో చట్టం చేయాలి మోడీ గారు. ఇవాళ ఆయన ఇక అయిపోయింది, గల్లీ పోరాటం అయిపోయింది, ఇక్కడ తెలంగాణ పోరాటం అయిపోయింది, ఢిల్లీ పోరాటం అన్నాడు 30 ఏళ్లుగా. మేము చలో ఢిల్లీ అని ఇచ్చిన పొలిపు ఏదైతే ఉందో అది అమలు చేయించలేకపోయాడు మందకృష్ణ గారు. సో ఇవాళ ఆయన పోరాటం చేయాల్సింది ఎవరి మీద అంటే ఇవాళ ఢిల్లీ మీద పోరాటం చేయాలి. ఢిల్లీలో ఉన్నది అధికారంలో ఎవరు? బీజేపీ. సో బీజేపీ మీద పోరాటం చేయకుండా మందకృష్ణ గారు తప్పించుకోలేరు, మాదిగలు ఊరుకోరు. ఎందుకంటే వాళ్ళని 30 ఏళ్లుగా చలో ఢిల్లీ అనే పేరు మీద మందకృష్ణ మాది గారు తీసుకుపోయారు. అన్ని మేధావులను, తర్వాత విద్యార్థులను, యువతను, డప్పు కళాకారులను ఆయన తీసుకుపోయిన వాళ్ళు ఎవరు లేరు. అన్ని వర్గాలు మాదిగల్లో ఉన్న సబ్బండ వృత్తుల వాళ్ళు కూడా వాళ్ళందరూ వచ్చారు, కళాకారులు అందరు వచ్చారు. కాబట్టి మందకృష్ణ గారు తప్పించుకోలేరు. ఇవాళ బీజేపీతో ఖచ్చితంగా వారు చేపించాల్సిందే పార్లమెంట్ లో బిల్లు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో వాటా రావాలంటే అది 100కు 200%
పార్లమెంటే చేయాలి. ఆ పార్లమెంట్ లో బిల్లు రాకుండా ఇవాళ న్యాయం సంపూర్ణంగా వచ్చినట్టు కాదు. ఓన్లీ 50% న్యాయమే జరిగినట్టు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి చట్టం వర్తించదు. కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలకి చట్టం వర్తించదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు గాని, ఉద్యోగ సంస్థలు గాని అక్కడ ఉద్యోగాలు రావాలంటే భారీగా రాస్తాయి కదా, అవి భారీ ఉద్యోగాలు. ఎందుకంటే రైల్వేస్ ప్రపంచంలోనే టాప్ పెద్ద రైల్వేస్, దానిలో చాలా ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయి. LIC, రైల్వేస్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి డిఫెన్స్ కూడా చాలా పెద్ద రంగం. సో కాబట్టి ఇలా మందకృష్ణ గారు ఇలా ఏదో డప్పు కొట్టి ఈయన మీద రేవంత్ రెడ్డి గారు చేస్తాను అనే మీద డప్పులు కొట్టి ఆయన చేస్తానోడు చేసిండు, ఆయన చిత్తశుద్ధి నిరూపించిండు. మరి బీజేపీ చేస్తాను 12 ఏళ్లుగా ఇవాళ చేయలేదు. మరి ఇవాళ బీజేపీ మీద యుద్ధం ప్రకటించాలి. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ. ఇప్పుడు జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం చూసినా కూడా మాదిగలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు మీరు అన్నట్లుగా. అయితే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ వల్ల ఈ మాదిగలతో పాటు మిగిలిన 4 కులాలు కూడా నష్టపోతున్నాయని అంటున్నారు. ఇది ఎంత మేరకు వాస్తవం అనుకోవచ్చు? అది వాస్తవం కాదమ్మా. 2011 జనాభా లెక్కల ప్రకారంగా ఇవాళ 9% కంటే 1% కూడా ఎక్కువ రాదు మాదిగలకు. 1% కూడా ఎక్కువ రాదు. ఎందుకంటే ప్రతి అంశాన్ని క్యాలిక్యులేట్ చేసి ఇచ్చారు వాళ్ళు. 0.1% కూడా నష్టం జరగాలి మాదిగలకు. సో అట్లాంటప్పుడు ఇవాళ ఇంకా మాదిగలకు లబ్ధి చేకూర్చింది. ఎందుకంటే మాదిగ ఉపకులాలు కొన్ని తీసుకుపోయి గ్రూప్ 1 వేశారు. గ్రూప్ 1 వేసినప్పుడు ఆ మాదిగ ఉపకులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అక్కడ కూడా పర్సెంటేజ్ వచ్చిందిగా. సో అంటే ఆ 1% లో కూడా దాదాపుగా 6.7% మాదిగ అనుబంధ కులాలకే వస్తుంది అక్కడ కూడా. సో అట్లాంటప్పుడు మాదిగలకు లాభం జరిగిందా నష్టం జరిగిందా? ఓకే అండి. కాబట్టి వాళ్ళ మాదిగలకు సంపూర్ణంగా న్యాయం జరిగింది. దాని వర్గీకరణ వల్ల మందకృష్ణ మాదిగ గారు ఆరోపిస్తున్నట్టుగా మాదిగలకు అన్యాయం జరగలేదు. ఆయన జనాభా 11% ఎట్లు ఇవ్వగలుగుతారండి? జనాభా కంటే ఎక్కువ ఎట్లు ఇవ్వగలుగుతారు? ఆయన అక్కడ 15% రిజర్వేషన్ ఉంది కదా. పెరిగిన జనాభాకు అనుకూలంగా పార్లమెంట్ లో చట్టం రావాలి. అది కూడా 18% పెరగాలంటే కూడా పార్లమెంటే చేయాలి. పార్లమెంట్ ఆమోదించాలి దాన్ని. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశం ఏవైనా కూడా నిర్ణయం తీసుకోవాలంటే అది రాష్ట్ర పరిధిలో అంశం కాదు, అది కేంద్రమే తీసుకోవాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది వర్గీకరణ విషయంలో మీరు తీసుకోవచ్చని, కాబట్టి తీసుకున్నారు. రేపు రిజర్వేషన్ల పెంపు అంశంలో ఇంతవరకు సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం ఇవ్వలే. సో కాబట్టి రాష్ట్రాలకు పెంపు అధికారము ఉన్నదాన్ని పంచుకునే అధికారం ఉంది. ఉన్నదాన్ని 15% లో ఇంత పర్సెంట్ అనేది పంచుకోవచ్చు. కానీ ఇవాళ దాన్ని పెంచుకోవాలంటే మళ్ళీ పార్లమెంట్ చట్టం చేయాలి. ఎందుకంటే ఆర్టికల్ 338 క్లాజ్ 9 ప్రకారంగా ఒక పాలసీని పెంచుకోవాలంటే తగ్గించుకోవాలంటే అది మళ్ళా కేంద్రమే చేయాలి ఎస్సీ ఎస్టీల పట్ల. కాబట్టి ఇవాళ నేషనల్ పాలసీ అది రావాలి అంటే నేషనల్ కమిషన్ రికమెండ్ చేయాలి, అట్లాగే పార్లమెంట్ దాన్ని ఆమోదించాలి. ఆ రకంగా ముందుకెళ్ళాలి. ఓకే అండి, రైట్ అండి. ఎస్ విజయ్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ విజయ్ కుమార్ గారు, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ బిల్లు తీసుకురావడం వల్ల అటు మాదిగలు నష్టపోతున్నారంటూ కూడా వారు అంటున్నారు, వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో కూడా బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కూడా దీని గురించి కేంద్రాన్ని అడగడం జరిగింది. కానీ ఇది ఇప్పుడు రాష్ట్రంలోనే ఇది బిల్లు తీసుకొచ్చారు. సో దీన్ని ఏ రకంగా చూస్తుంది బీఆర్ఎస్? మొదటగా ఈ జీ తెలుగు ఛానల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మా గురువు గారు అయినటువంటి గాలి వినోద్ కుమార్ గారికి, అదేవిధంగా మా సోదరుడు అన్న సతీష్ అన్న గారికి, ఇద్దరికి నమస్కారాలు. మీకు నమస్కారాలు. ఇది ఎస్సీ కేటగిరీషన్ అనేటువంటి ఒక ఉద్యమం దాదాపుగా 1970 నుంచి మొదలైనటువంటి ఉద్యమం ఇది. దాన్ని గుర్తించి 1995లో ఆనాడున్నటువంటి పాలకులు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటు చేసి దాన్ని 1997లో ఆ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తదనంతరం జియో రూపకంగా 2000 సంవత్సరంలో చట్టరూపకంగా తీసుకొచ్చి ఎస్సీ కేటగిరీషన్ చేసినటువంటి పరిస్థితి గతంలో చూసాము. కానీ కొద్దిమంది సుప్రీంకోర్టుకు వెళ్లడం వల్ల, పంజాబ్ ప్రభుత్వంలో అక్కడ జరిగినటువంటి పరిణామాల వల్ల సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాన్ని కొట్టివేయడం జరిగింది కేటగిరీషన్ని. దాదాపు 4-5 సంవత్సరాలు ఆ ఎస్సీ కేటగిరీషన్ జరిగినటువంటి వాస్తవాన్ని మనం దాచేయాల్సిన అవసరం లేదు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం మేనిఫెస్టోలో సోనియా గాంధీ గారు, ఆనాడున్నటువంటి దివంగత రాజశేఖర రెడ్డి గారు కూడా దీని మీద హామీ ఇవ్వడం జరిగింది. మాదిగలతో ఓట్లు వేయించుకున్నటువంటి పరిస్థితి. దాని యొక్క పర్యవసానమే ఆనాడున్నటువంటి ప్రభుత్వం రెజల్యూషన్ చేసి కేంద్రానికి పంపించారు. ఈ రాష్ట్రం పంపించినటువంటి రెజల్యూషన్ ప్రామాణికం చేసుకొని కేంద్ర ప్రభుత్వము
ఉషా మెహ్రా కమిషన్ని ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ ఆ రోజు మీరా కుమారి గారు ఉన్నారు, శ్రీమతి మీరా కుమారి గారు. వారి నేతృత్వంలో మన ఉషా మెహ్రా కమిషన్ ఏర్పాటు చేసి ఉషా మెహ్రా కమిషన్ కూడా 2008లో రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. నేనేమంటున్నా అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పలు చెప్పుకుంటా ఉంది, ఈ యొక్క కేటగిరేషన్ మా ఘనత మాది అని. నేనేమంటున్నా అంటే కేటగిరేషన్ని చేస్తామని హామీ ఇచ్చి 25 సంవత్సరాల తర్వాత ఇవాళ ఆ రోజు అధికారంలో ఉండి కూడా 2008లో ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ UPA-1 అధికారంలో ఉన్నది. ఆ కమిషన్ రిపోర్ట్ని ఈరోజు పుట్టదాఖలు చేసి కాంగ్రెస్ పార్టీ మాదిగలకు, మాదిగ ఉపకులాలకు, ఎస్సీలకు అన్యాయం చేసి మోసం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. తదనంతరం 2009లో UPA-2 ప్రభుత్వం రెండోసారి కూడా అధికారంలోకి వచ్చింది. 2009 నుంచి 2014 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అన్ని రకాల రిపోర్ట్లు ఉన్నప్పటికీ ఎందుకు ఎస్సీ కేటగిరేషన్ చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని. ఇవాళ భుజాలు తడుపుకుంటా ఉన్నారు, ఇవాళ చాలా గొప్పలు ఓహో ఆహా అని ఉదరగొడతా ఉన్నారు. ఈ కేటగిరేషన్ యొక్క గొప్పతనము కాంగ్రెస్ పార్టీది కాదు, రేవంత్ రెడ్డి అంతకంటే కూడా కాదు. నేనేమంటున్నా అంటే 2014 వరకు అధికారంలో ఉన్నటువంటి మీ పార్టీ, మీ ప్రభుత్వాలు ఎందుకు కేటగిరేషన్ చేయకుండా ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ని మీరు ఎందుకు దాచిపెట్టి తొక్కిపెట్టారు? ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఆర్టికల్ 341 క్లాజ్ 3 ప్రకారంగా అన్ని రాష్ట్రాలు అసెంబ్లీలు యునానిమస్లీ రెజల్యూషన్ చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రంలో సవరించి ఆ యొక్క కేటగిరేషన్ని పెట్టే అవకాశం ఉంటుందని ఆ కమిషన్ రిపోర్ట్ చెప్తా ఉంది. మరి దాన్ని తొక్కిపట్టి మాదిగలను మోసం చేసినటువంటి పరిస్థితి. మరి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం నేపథ్యం మొదటి నుంచి కూడా ఈ యొక్క మాదిగలకు సంబంధించినటువంటి ఏదైతే న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ ఉందో ఆ డిమాండ్కి సంపూర్ణమైన మద్దతు పలికి వారు ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా బీఆర్ఎస్ పార్టీ పాల్గొన్నది. కేసీఆర్ గారు స్వయాన పాల్గొన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆమరణ నిరాహార దీక్ష విరమించేటప్పుడు కూడా మందకృష్ణ మాదిగ గారిని పిలిపించుకొని వారి చేతుల మీదుగా జ్యూస్ తాగి దీక్ష విరమించినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారికి మాదిగల పట్ల చిత్తశుద్ధి ఉంది అనే విషయాన్ని మేము చాటి చెప్తా ఉన్నాం. ఇవాళ నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ అమలు చేయమని గాంధీ భవన్ మెట్లకి మాదిగ సోదరులు, మాదిగ విద్యార్థులు, మాదిగ యువకులు ఆ రోజు ఉద్యమంలో భాగంగా గాంధీ భవన్కి వెళ్తే అక్కడ నిప్పు పెట్టి తలగబెట్టినటువంటి దుర్మార్గులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దాన్ని కూడా నిన్న అసెంబ్లీలో పొరపాటు జరిగింది, మాకు అమరులకు మేమే బాధ్యులని క్షమించమని వేడుకోలు పలికితే కూడా మాదిగ జాతి ఇవాళ సంతోషపడేది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్షమించేదేం, కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా క్షమించదు, కాంగ్రెస్ పార్టీని క్షమించదు. ఎందుకంటే మాదిగలు అమరులు కావడానికి కారణము, మాదిగలు చనిపోవడానికి కారణము, యువకులు విద్యార్థులు ఈరోజు లాస్ కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. దానికి సమాధానం క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది. రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి దానికి. బీఆర్ఎస్ పార్టీ అనేక ఉద్యమాల్లో ఈ యొక్క కేటగిరేషన్ సపోర్ట్ చేసింది. అదేవిధంగా 2014లో రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటగా 2014 నవంబర్ 29వ తారీఖు రోజున ఈ రాష్ట్ర అసెంబ్లీలో యునానిమస్లీ రెజల్యూషన్ చేసి కేంద్రానికి పంపించి మాదిగ రిజర్వేషన్ కి ఏ స్థాయిలో కట్టుబడి ఉంది బీఆర్ఎస్ పార్టీ అని చిత్తశుద్ధిని నిరూపించుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మా నాయకుడు కేసీఆర్ గారు. తదనంతరం అదంతటితో ఆగకుండా ఆ యొక్క రిజర్వేషన్ ని అమలు చేయించమని పార్లమెంట్ లో పెట్టాలని మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. మా పార్టీ పార్లమెంట్ సభ్యులు కూడా పార్లమెంట్ లో నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మా పార్టీది. అదే కాకుండా 2016 మే 11వ తారీఖు రోజున కేసీఆర్ గారి నేతృత్వంలో ఇప్పుడు ఈనాడున్నటువంటి మా పార్టీ నుంచి అమ్ముడు అయినటువంటి కడియం శ్రీఆర్ గారు కూడా ఆ రోజు ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. వారు కూడా కేసీఆర్ గారు వెంట ఉన్నారు. వారు కూడా వెళ్లి ప్రధానమంత్రి గారిని కలిసినటువంటి పరిస్థితి. కలిసి ఏం మాట్లాడారు? కేటగిరేషన్ త్వరలోనే చేయాలని చెప్పేసి ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా ఆ రోజు మా పార్టీ నాయకుడు, మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెళ్లి మోడీ గారిని, ప్రధానమంత్రి మోడీ గారిని కూడా కలిసి మా యొక్క పార్టీ సంపూర్ణమైన మద్దతు పలుకుతా ఉంది, మీరు తక్షణమే ఈ కేటగిరేషన్ చేసి మాదిగలకు న్యాయం చేయమని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కేసీఆర్ గారిది. కానీ ఈ రోజు సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ప్రకారంగా 7 జడ్జిల ధర్మాసనం ఇచ్చినటువంటి యొక్క జడ్జిమెంట్ ని అమలు చేయడం కోసం ఇన్ని రోజులు దాదాపుగా 2024 ఆగస్టు 1వ తారీఖు రోజు జడ్జిమెంట్ వస్తే ఇప్పుడు వరకు కమిషన్ పేరు మీద కాలయాపన చేసి ఈ రోజు మాదిగలకు అనేక నోటిఫికేషన్లో, గ్రూప్ 1 నోటిఫికేషన్లో, గ్రూప్ 2లో, గ్రూప్ 3లో, అనేక డిఎస్సీలో, అనేక ఉద్యోగ నోటిఫికేషన్లో అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిది. వారికి మోసం చేసిండు, వారికి క్షమాపణ చెప్పాల్సింది. నేనేమంటున్నా, ఇప్పటికైనా కూడా ఈ యొక్క దీన్ని తక్షణమే అమల్లోకి తీసుకొచ్చి
ఈ యొక్క గైడ్ లైన్స్ ఇష్యూ చేసి గవర్నర్ ఆమోదం తీసుకొని చట్టానికి ఒక కార్యరూపాన్ని తీసుకొచ్చి జీవోలు ఇష్యూ చేసి వచ్చేటువంటి నోటిఫికేషన్ లో మాదిగా ఎస్సీ రిజర్వేషన్ కేటగిరీకి అనుగుణంగానే మీరు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కేటగిరైజేషన్ ని ప్రామాణికంగా చేసుకుని వారికి ఎస్సీ సోదరులకు రిజర్వేషన్ కల్పించి వారికి హక్కులు కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. దీనికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేసినటువంటి పోరాటం అమోఘమనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దీని ఏ రకమైనటువంటి వారి ఇవాళ అధికారంలో టెక్నికల్ గా ఉండొచ్చు కాక ఉన్నారు కాబట్టి వాళ్ళు కంపల్సరీ సుప్రీంకోర్టు ఉత్తర్వులని అమలు చేసినప్పుడు మేము కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇనానిమస్ గా సపోర్ట్ చేసింది, హౌస్ లో సపోర్ట్ చేసింది. ఏ రకమైనటువంటి దీనికి ఒత్తిడి లేకుండా ఇబ్బందులు లేకుండా ఇనానిమస్ గా మా పార్టీ ఆమోదంతో ఇవాళ ఇనానిమస్ రిజల్యూషన్ అయింది, చట్టం మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్ సతీష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సతీష్ గారు చెప్పండి. ఇప్పుడు చూస్తే కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అటు మాదిగల నుంచి కూడా అసంతృప్తి వస్తుందంటూ కూడా అంటున్నారు. మిగిలిన 4 కులాలు కూడా నష్టపోతున్నాయి అంటున్నారు. మరోపక్క ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్లు కూడా ఉషా మెహ్రా కమిషన్ కూడా అదే చెప్పింది, ఎస్సీ వర్గీకరణ అవసరమనే చెప్పింది. కానీ ఎస్సీ వర్గీకరణలో ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది, మాదిగలు అన్యాయం అవుతున్నారంటూ కూడా వాదనలు వస్తున్నాయి. దీనికి ఏమంటారు? 2004లో సుప్రీంకోర్టు 5గురు ధర్మాసనం ఈ కేసును కొట్టేసినప్పుడు ఆ రోజు ఆర్టికల్ 341 ప్రకారము ఇది చట్ట సవరణ చేసి వర్గీకరణను పార్లమెంట్ లో పెట్టాలి అని చెప్పేసి అని, అదే రకంగా ఆర్టికల్ 14 క్లాస్ 14 ను డిస్టర్బ్ చేసిరని చెప్పేసి అని 2004లో ఈ కేసు కొట్టివేయడం జరిగింది. ఆ రోజే కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉషా మేర కమిషన్ ను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఈ వర్గీకరణ మీద ఆయన పూర్తిగా విచారణ రిపోర్టు సేకరించిన తర్వాత ఆ రిపోర్టును పార్లమెంట్ సబ్మిట్ చేసింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుంచి పక్కకి వెళ్ళిపోయి. మన 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ అధికారంలో ఉన్నాడు 10 సంవత్సరాలు. ఈయనేదో తూతు మాత్రంగా అసెంబ్లీ తీర్మానం చేసిండు, ఒక్కసారి పోయి ఆడ ఢిల్లీలో మాట్లాడిండు. ఆర్టికల్ 341 క్లాస్ 3ని ఏదైతే సవరణ చేసి ఏదైతే వర్గీకరణ చేయమని చెప్పేసి అని ఉషా మేర కమిషన్ 10 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ లో అది మూడుకుంటూ ఉన్నది. ఆ యొక్క రిపోర్ట్ ఎందుకు పట్టించుకోలేదు? ఆ రోజు బీజేపీ ఎందుకు పట్టించుకోలేదు? అదే రకంగా టీఆర్ఎస్ పార్టీ ఎందుకు పట్టించుకోలేదు? మీరు దళితుడు ముఖ్యమంత్రిని చేస్తారని చెప్పేసి దగులుబాజీ మాటలు చెప్పిన కేసీఆర్ గారి గురించి విజయ్ కుమార్ గారు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు, మా మిత్రుడు. ఇంకొకటి, ఈ రోజు గాంధీ భవన్ సంఘటన చెప్పాడు, గాంధీ భవన్ ను తగలబెట్టండి అని చెప్పేసి అని పిలుపునిచ్చిందే ఈ మధ్యకృష్ణ మాదిగా. గాంధీ భవన్ లో వాళ్ళు ఎవరో వీళ్ళని పెట్రోల్ పోసి కాదు, ఎందుకొరకు చేసిరో తెలుసా? కాంగ్రెస్ పార్టీ పైన మొట్టమొదటి నుంచి కూడా మధ్యకృష్ణ మాదిగా వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేయాలనే చిత్తశుద్ధి మందకృష్ణ మాదిగకి లేదు. ఈ రోజు బీజేపీ అధికారంలోకి వచ్చి బీజేపీ వర్గీకరణ చేయాలని చెప్పేసి తన్నాడుతున్న ఆయన. ఈ రోజు నిజానికి చచ్చిపోయిన ఆ 3 యువకులు ఎవరైతే ఉన్నారో, మహేషే గాని, అదే రకంగా సురేందరే గాని, అదే రకంగా దేవేంద్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు మందకృష్ణ మాదిగ క్షమాపణ చెప్పాలా. నిజానికి 1975లో నిజంగానే వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకమైతే 1975లోనే పంజాబ్ లో ఎందుకు వర్గీకరణ చేస్తుంది? దానికి సమాధానం చెప్పండి. అదే రకంగా దళితులు బాగుపడాలనే కదా మాకు ఇల్లు ఇచ్చింది, మాకు భూములు ఇచ్చింది, అదే రకంగా భూములు దున్నుకోవడానికి ఎడ్ల బండ్లను ఇచ్చింది, అదే రకంగా అంబేద్కర్ తో రాజ్యాంగం రాయించి రిజర్వేషన్ కల్పించింది. ఆ రిజర్వేషన్ ఈ రోజు వర్గీకరణ చేసింది. మళ్ళా దాని మీద మళ్ళీ ఏదో భూమి మీద ఈగలేనట్టుగా ఈ రకంగా మాట్లాడుతున్నారు మిత్రులు బీఆర్ఎస్ నాయకులు. మీరు దయచేసి ఇంకా మీ కుహాన రాజకీయ నీతిని బానండి. ఎందుకొరకు అంటున్నంటే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తోన ఏదైతే ఉన్నదో ఆ రోజు కొట్టివేసింది, 5గురు ధర్మాసనం కొట్టివేసింది సుప్రీంకోర్టే. ఈ రోజు 7గురు ధర్మాసనం తీర్పునిచ్చింది కూడా మన అదే సుప్రీంకోర్టే. ఆర్టికల్ 341 తో సంబంధం లేదని చెప్పింది. విజయ్కి తెలియదా? విజయ్ విద్యావంతుడే కదా. ఆర్టికల్ 341 ఎందుకొరకు యూజ్ చేస్తారు? ఒక కులాన్ని కలిపినా, ఒక కులాన్ని తీసేసినా
ఆర్టికల్ 341 తీసుకుంటారు. అదే రకంగా ఈరోజు 14 సోషల్ జస్టిస్ అది డిస్టర్బ్ అయినారు. కానీ వాస్తవానికి నిజమైన సోషల్ జస్టిస్ ఇప్పుడు జరుగుతుంది. ఎందుకొరకు అంబేద్కర్ చెప్పిండు, నేను ఇచ్చే రిజర్వేషన్ ప్రతి మూలంలో వ్యక్తి కూడా అందాలి, ప్రతి కులానికి అందాలి అని చెప్పేసి అంబేద్కర్ ఆ రోజు చెప్పిండు. నేను ఇచ్చిన రిజర్వేషన్ ఒకరి దగ్గర ఇద్దరి దగ్గర ఉండొద్దని, అన్ని కులాలకు సమానంగా అందాలని చెప్పేసి అని కోరుకున్నాను. అప్పుడే నా యొక్క రిజర్వేషన్ కు సార్థకత ఉంటుందని చెప్పిండు ఆయన. అదే ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఈ రోజు ప్రస్తుత ముఖ్యమంత్రి నిజంగా చెప్తున్నా, ఆ మాదిగల యొక్క సమస్యలను పరిష్కారం చేయడానికి దారుణ జన్ముడైండు రేవంత్ రెడ్డి. మేము నిజంగా చెప్తున్నాం మాదిగల సతీష్ గారు ఇందాక మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాము. బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి 10 ఏళ్ల కాలంలో ఎందుకు ఇంత లేట్ చేసిందని అంటున్నారు. కానీ బీఆర్ఎస్ నుంచి కూడా క్వశ్చన్ వస్తుంది, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఎందుకు అప్పుడు చేయలేదు, ఎందుకు లేట్ చేస్తారని అంటున్నారు. ఇప్పుడు ముఖ్యంగా మేడం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నది టీఆర్ఎస్, 10 సంవత్సరాల అధికారంలో ఉన్నది బీజేపీ. ఉషా మేర కమిషన్ అందులో ఉన్నది. ఉషా మేర కమిషన్ రిపోర్ట్ చేసినట్టుగా ఆర్టికల్ 341 క్లాస్ 3 గారు సవరణ చేస్తే దేశవ్యాప్తంగా వర్గీకరణ చేయొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్స్ కూడా వర్గీకరణ చేయొచ్చు. కానీ మనం ఆ మందకృష్ణ మాదిగా దగ్గర కౌగిలించుకుండు కదా, హక్కు చేసుకుండు కదా నరేంద్ర మోడీని, ఒట్టు పట్టుకొని అర్ధగంట సేపు ఏడిచిండు కదా. ఇప్పుడు ఆయన పక్కనే ఆయన దోస్తే కదా, ఆయన కిషన్ రెడ్డి దోస్తే కదా. ఆర్టికల్ 341 రద్దు చేసి అది సవరించి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్స్ కూడా వర్గీకరణ చేయొచ్చు కదా. ఇప్పుడు జరిగింది ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే రిజర్వేషన్ వర్గీకరణ, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రిజర్వేషన్ వర్గీకరణ జరగలే. ఇంకోటి 10 సంవత్సరాల పాపం బీజేపీ, 10 సంవత్సరాల పాపం కేసీఆర్ ది. ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వర్గీకరణ చేస్తుందని మీరు అంటున్నారు. కానీ ఎందుకు మరి మాదిగలు ఎంఆర్పీఎస్ లు ఎందుకు దీనికి సంబంధించి వ్యతిరేకిస్తున్నారు? అంటే కరెక్ట్ ఒక ప్రాపర్ వేలోనే వెళ్తుంది అనుకోవచ్చా కాంగ్రెస్ ప్రభుత్వం? మేము ఒకటి చెప్తున్నాం మేడం, మందకృష్ణ మాదిగ గారికి ఎంఆర్పీఎస్ వాళ్లకు మొన్న ఈ మధ్యకాలంలో కొత్త సంబంధాలు ఏర్పడ్డాయి. ఎవరితోనా? నరేంద్ర మోడీతోనో బీజేపీతోనా. 2023 ఎన్నికల కానికి మంచి స్నేహం కుదిరింది. అంతకన్నా ముందు ఏ ఎంఆర్పీఎస్ మీటింగ్ జరిగినా కిషన్ రెడ్డి గారు ముఖ్య అతిథి వస్తాడు, లేకపోతే తమిళనాడు నుంచి ఒక ఆయన వస్తాడు, లేకపోతే కర్ణాటక నుంచి ఒక మంత్రి వచ్చేది. బీజేపీ వాళ్ళు, బీజేపీ మంత్రులు అటెండ్ కానటువంటి మీటింగ్లు ఎంఆర్పీఎస్ లేకుండే. బీజేపీ పూర్తిగా ఎంఆర్పీఎస్ మీటింగ్ లకు వచ్చేది. 23 నాడు నరేంద్ర మోడీ గారు వచ్చి నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో గ్రౌండ్ లో మీటింగ్ పెట్టి చెప్పిన మాట మనం అందరం విన్నాం. ఆయన ఏం చేసిండు? ఆయన అఫిడవిట్ ఇచ్చినప్పుడు అఫిడవిట్ ఇప్పటికి కూడా ఎవరు బయటికి పెట్టట్లేదు. అఫిడవిట్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టుకు ఏం అఫిడవిట్ ఇచ్చిందో ఏ సంగతో అది బయట పెట్టమనండి. నిజానికి ఈ రోజు దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్, ఇప్పుడు ఈ రోజు స్టేట్ గవర్నమెంట్ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి అని సుప్రీంకోర్టు ఇచ్చిందిగా. రాష్ట్రాలకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏ రాష్ట్రంలో అవసరం పడితే ఆ రాష్ట్రంలో వర్గీకరణ చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం, వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారం, ఎంపరికల్ డాటా ప్రకారం మేము చట్టపరంగా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం సామాజిక న్యాయాన్ని పాటిస్తూ మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న బ్రహ్మాండంగా, నిజానికి ఒక్క ఎమ్మెల్యే కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఏకగ్రీవంగా తీర్మానం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం చూస్తే మందకృష్ణ మాదిగ ఎంఆర్పీఎస్ బీజేపీ కుమ్మక్కై ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తుందంటున్నారా? యావత్తు సమాజం, అన్ని కులాలు కూడా. కనుక మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ సమాజానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదే రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదే రకంగా యావత్తు మొత్తం అసెంబ్లీకి, ప్రధానంగా మా మాల ఎమ్మెల్యేలకు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎవరు కూడా సతీష్ గారు, అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నాము, అంటే ఎంఆర్పీఎస్ బీజేపీ కుమ్మక్కై ఇప్పుడు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తుందా? ఎస్, అవును. ఓకే అండి, ఎస్ మళ్ళీ వర్గీకరణ కావాలని మందకృష్ణ మాదిగ వ్యతిరేకిస్తుంది. మొన్న ఫిబ్రవరి 4వ తారీఖు నాడు అసెంబ్లీ సెమీ అఖ్తర్ గారు, జస్టిస్ సెమీ అఖ్తర్ గారు ఇచ్చిన రిపోర్టును ఎస్సీ కేటగిరేషన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 గా పెట్టి ఏదైతే సామాజిక ఎవరు కూడా ఒక 0.00% కూడా ఎవరికి అన్యాయం జరగకుండా మొదటి దాంట్లో 15 కులాలను పెట్టి 1% రిజర్వేషన్. అదే రకంగా గ్రూప్ 2 లో మాదిగ సామాజిక వర్గం మిగతా 17 కులాలు కలుపుకొని 9% రిజర్వేషన్. అదే రకంగా గ్రూప్ 3 లో మాల సామాజిక వర్గానికి సంబంధించిన 26 కులాలు పెట్టి అక్కడ 17 లక్షలకు 5% రిజర్వేషన్. ఇట్లా అందరు కూడా సామాజిక న్యాయం ప్రకారము. ఇంకొకటి, ఆ వర్గీకరణలో ఓన్లీ 26 కులాలే
మిగతా 33 కులాలను గతంలో రామచంద్రరాజు గారు చేసిన గ్రూపులలోనే యథాస్థానంలో ఉంచుతూ ఓన్లీ ఒక 24 కులాలు, అదే రకంగా 2002లో కొత్తగా యాడైన 2 కులాలు, ఈ మొత్తం 26 కులాలను పర్సెంటేజ్ కూడా ఓన్లీ 3.43 ఆ యొక్క రిజర్వ్ ఆ యొక్క పర్సెంటేజ్ అక్కడెక్కడ సెటిలింగ్ చేయడం జరిగింది. అది ఎంపరికల్ డాటా ప్రకారం. కనుక ఈ రోజుకు గుడిమెట్లెక్కని కులాలను, అదే రకంగా అత్యధికమైన పేదరికంలో మగ్గుతున్న కులాలను ఏ గ్రూప్ లో పెట్టాం, గ్రూప్ 1 లో పెట్టాం. అదే రకంగా కొంత కాస్త కూస్తో కొంత ఉన్న వాళ్ళను బి గ్రూప్ లో పెట్టాం, కొంత అభివృద్ధి చెందిన వాళ్ళను సి గ్రూప్ లో పెట్టాం. ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు. కానీ మా మాదిగల ఉద్యమ నాయకుడని చెప్పబడుతున్న మందకృష్ణ మాదిగ గారు కావాలని కొర్రీలు పెట్టి మాదిగలకు 11% రావు. ఏ రకంగా 11% వస్తుందండి? ఏ రకంగా ఏ లెక్క ప్రకారం వస్తుందో చెప్పండి. ఉన్నదే 15%. ఉన్న 15%లో మేము ఉన్నది మాదిగలము 32 లక్షలు, మొత్తం కలుపుకుంటే 32 లక్షల చిల్లర ఉంటాం మేము. అదే రకంగా బీకు ఏ గ్రూప్ లో ఉన్నారు 1,77,000లో 1,77,000 జనాభా ఏదైతే ఉన్నదో అందులో 1,33,000 జనాభా ఈ బి గ్రూప్, గతంలో బి గ్రూప్ లో ఉన్న 7 కులాలను తీసుకుపోయి అందులో పెట్టాం. అంటే అక్కడ 1% కూడా మాదే, అంటే 10% వచ్చింది మాకు. బి గ్రూప్ లో నుంచి ఆ కులాలను ఎందుకు తీసుకుని బయటకంటే మాతో పోటీ పడలేరు బుర్గజంగాలు, మాతో పోటీ పడలేరు డక్కల వాళ్ళు, కనుక వాళ్ళను మాతో పోటీ పడలేరు, మాదిగలతో పోటీ పడలేరు అని చెప్పేసి ఈ గ్రూప్ లో నుంచి తీసి ఏ గ్రూప్ లో పెట్టడం జరిగింది. ఎందుకు కొరకంటే ఎంపరికల్ డాటా ప్రకారం మాతో పోటీ పడలేని పరిస్థితులు ఆ కులాలు ఉన్నాయి. అదే రకంగా బి గ్రూప్ కానీ సి గ్రూప్ కానీ నిజానికి సి గ్రూప్ మాలలు కూడా ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించారు. ఒక నేతకాని వెంకటేష్ అని బీజేపీలో ఉన్న మాజీ ఎంపీ నేతకాని వెంకటేష్ అయినా ఈ మందకృష్ణ మాదిగ దగ్గరికి వచ్చి కావాలని నేను కొన్ని కిరికిరి పెట్టి ఈ యొక్క వర్గీకరణను అట్విటి చేసి అంత గాయకత్రాలు లేపి ఆగం పట్టేయాలని చెప్పి చూసిండు మందకృష్ణ మాదిగ ఈ యొక్క నేతకాని వెంకటేష్ బీజేపీ వాళ్ళు. కనుక ఈ క్రెడిబిలిటీ వర్గీకరణ చేసే క్రెడిబిలిటీ కాంగ్రెస్ ప్రభుత్వానికి పోవద్దు, రేవంత్ రెడ్డి గారికి పోవద్దు అనే కుట్రతోనే ఇటువంటి దొంగ వేషాలు వేసిన తప్ప నిజానికి ఎవరైనా సరే వర్గీకరణ మీద అనుమానం ఉంటే మందకృష్ణ మాదిగకు అనుమానం ఉన్నా నిన్న పాస్ అయిన బిల్లు మీద, అదే రకంగా బీజేపీకి అనుమానం ఉన్నా వెంటనే దమ్ముంటే కోర్టుకోండి. మీరు కోర్టుపోయి దీన్ని ఆపాలని చూద్దాం. సతీష్ గారిని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. దమ్ముంటే కోర్టుకెళ్ళండి, అంతేగాని ఈ ఊకదంపుడు వేసి కాంగ్రెస్ పార్టీని బదనాలు లేపాలని చెప్పేసి చూస్తే మాత్రం ఎవరు కూడా ఊరుకోరని చెప్పేసి మాదిగ సమాజం, తెలంగాణలో మాదిగ సమాజం ఎవరు కూడా ఊరుకోరని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్ వినోద్ కుమార్ గారు, సో ఏంటంటే ఇప్పుడు చూస్తే కూడా అటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కాకుండా ఏబీసీలుగా ఉండాలంటూ కూడా అటు ఎస్సీ వర్గాలు అంటున్నాయి. అండ్ మరోపక్క ఈ ఎస్సీ వర్గాల వల్ల ఎవరికి న్యాయం జరుగుతుంది? మాలలకు, మాదిగలకు నిజంగానే ఇక్కడ అన్యాయం జరుగుతుందా? మీ విజన్ ఏంటి? లేదంటే ఇది కేవలం రాజకీయ డ్రామా అనుకోవచ్చా? ఇది బీజేపీ మందకృష్ణ ఆడుతున్న రాజకీయ డ్రామా, అంతకంటే దీంట్లో ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఏమాత్రము మళ్ళీ అది తేనె తుట్టని దాన్ని చేసినట్టయితే దాన్ని డివైడ్ చేస్తే. కాబట్టి ఇవాళ 30 ఏళ్ల పోరాటంలో నువ్వు పార్లమెంట్ లో చట్టం తేలినోడివి, అసలు నువ్వు రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు ఎక్కడిది? ఇవాళ దేశం మొత్తంలో చట్టం తెప్పిస్తా బీజేపీతో నువ్వు ఓట్లేయండి అని ఎమ్మెల్యే ఓట్లేపించినావు, ఎంపీ ఓట్లేపించినావు కదా. మరి ఎమ్మెల్యే ఓట్లు, ఎంపీ ఓట్లు వేసిన తర్వాత పార్లమెంట్ లో చట్టం వచ్చిందా? అసలు పార్లమెంట్ లో చట్టం చేయించలేనోడివి, నీకు అర్హత లేదు, మాట్లాడే అర్హత బీజేపీకి అర్హత లేదు కదా. మీ ఇద్దరికి అర్హత లేని వాళ్ళు వాళ్ళు మాట్లాడితే చేసిన వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ఎందుకు ఆ క్రెడిట్ వాళ్ళకెందుకు పోతుంది? బీజేపీ వాళ్ళకి ఎందుకు పోతుంది? ఓన్లీ మందకృష్ణకి ఎందుకు పోతుంది? అంటే కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు మాదిగలు కాదా? అంటే మా ఇప్పుడు దేవని సతీష్ మాదిగ దండోర ఉద్యమంలో లేడా? ఆయన ఫౌండర్ సెక్రటరీ కాదా? మేరీ మాదిగ కాదా? అంటే మేమంతా ఇంటెలెక్చువల్స్ గా ఫౌండర్లో లేమా? నేను ఆదిజంబ అరుంధతి ఫెడరేషన్ కు 2094లోనే అధ్యక్షుని, వరంగల్ జిల్లా అధ్యక్షుని నేను. అప్పటికి ఎంప్లాయీ నేను. మరి ఇట్లాంటి అప్పటి నుండి 2024 వరకు నువ్వు బీజేపీకి సరెండర్ అయ్యే వరకు నీతోనే ఉన్నాం. 30 ఏళ్ళు నీతోనే ఉన్నాం. నీకు నా డబ్బు ఇచ్చిన, నా టైము, నా టాలెంట్ నేనే కాదు, నాతో పాటు మేధావి వర్గము, ప్రజలు, విద్యార్థులం అందరము మేము కోట్లాది రూపాయల డబ్బు ఇచ్చినాము నీకు. మా సంవత్సరం 30 ఏళ్ళ సర్వీస్ ఇచ్చినాము, మా సమయాన్ని ఇచ్చినాము, మా టాలెంట్ ఇచ్చినాము. కానీ నువ్వు వృధా చేసినావు కదా, వాటన్నిటిని వృధా చేసి ఇవ్వాలా? కనీసం అది వర్గీకరణ అవుతుంటే అడ్డుపడ్డావు కదా, చట్టం రాకుండా అడ్డుపడ్డావు కదా, నీ బీజేపీ ప్రయోజనాల కోసము, నీ ప్యాకేజ్ కోసము.
ఇది తప్పు కదా. ఇలా జాతికి మేలు జరుగుతా ఉంటే నువ్వు ప్యాకేజ్ కోసం నువ్వు ఆటలు ఆడతానంటే ఎందుకు ఊరుకుంటారు జాతి? ఎందుకు ఊరుకుంటారు మాదిగలు? కాబట్టి మాదిగలు ఎవరికైతే మేలు చేసిండో వాళ్ళకు సపోర్ట్ చేస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి 100కు 200% మేము మార్కులు ఇస్తున్నాము ఖచ్చితంగా మా జాతి పక్షాన. ఇవాళ మాకు న్యాయం జరిగిన చట్టం ద్వారానే న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ చట్టం అనేది అప్పుడు అది ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ చట్టము లొసుకులతో ఉన్నది కాబట్టి సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పుడు లొసుకులో లేని చట్టం ఉన్నది. ఇంతకుముందు సతీష్ గారు నిజంగా డిమాండ్ చేస్తున్నట్టుగా దమ్ముంటే మీరు పోర్టుకు పోండి. బీజేపీ పోతుందా, బీఆర్ఎస్ పోతుందా, మందకృష్ణ స్వయంగా పోతాడా, లేదా నేతకాని సంఘమైన పోతాడా, ఎవరు పోతారో పోండి. ఖచ్చితంగా అక్కడ తెలుసుకుంటాం. మేము కూడా మీతో ఆ కేసులో ఇంప్లీడ్ అవుతాం. మేము ఆర్గ్యుమెంట్ చేస్తాం. నేను ఇప్పుడు సుప్రీంకోర్టు లాయర్, హైకోర్టు లాయర్ ఎన్నో అయి ఉన్నా. నేను వచ్చి ఆర్గ్యూ చేస్తా. నేను అంతకుముందు కూడా అదే చెప్పాను. సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ అయ్యేటప్పుడు కూడా నేను చెప్పాను, స్పష్టంగా చెప్పాను. సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ అయ్యేటప్పుడు కూడా నేను ఉండి అఫిడవిట్ దాఖలు చేపించాం. ఇవాళ సుప్రీంకోర్టులో కేవలం బీజేపీ ఒక్కతే రాలేదు. అక్కడ సుప్రీంకోర్టులో మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మేమంతా కూడా ఒక ఇంటెలెక్చువల్ టీమ్ గా ఏర్పడి ఆ టీంలో సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేసేసి ఇవాళ దీనికి సామాజిక న్యాయానికి కట్టుబడే విధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనుకూలంగా వచ్చే విధంగా చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. అందులో ఈయన తీసుకొచ్చిన కేవలం బీజేపీ నుండి వచ్చిన అడ్వకేట్ జనరల్ వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ తోనే అక్కడ జరగలే. మా ఎవిడెన్స్ మేము వాళ్ళ కొన్ని వేల పేజీలు, దాదాపుగా ఒక 5,000 పేజీల అఫిడవిట్స్ దాఖలు చేశాం మేము. హిస్టారికల్ 500 సంవత్సరాలుగా మాదిగలు అనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారు, వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళ జీవితం ఏంది, వాళ్ళకి ఎందుకు రావాలి, రాజ్యాంగం వచ్చిన తర్వాత ఏం జరిగింది, వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రకంగా వీళ్ళకు అన్ని కులాలకు న్యాయం చేయాలన్నాడు అనే అన్ని ఎవిడెన్సెస్ మేము అక్కడ ప్రూవ్ చేయగలిగినాం. కాబట్టి ఇవాళ జడ్జిమెంట్ ఇవాళ అనుకూలంగా వచ్చింది. అంతేగాని మందకృష్ణ మాదిగా ఆయన బీజేపీతో తతంగాలు నడిపి బీజేపీ ఇచ్చిన దమ్ముంటే మందకృష్ణ మాదిగా అఫిడవిట్ ఏమి ఇచ్చి ఉండదు, బయట పెట్టమనండి. అంటే ఇప్పుడు బయట పెట్టమనండి ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి. దమ్ముంటే పార్లమెంట్ లో చట్టం చేపిమనండి, పార్లమెంట్ లో చట్టం చేపిమనండి. చిత్తశుద్ధి ఉంటే బీజేపీకి, కేంద్రం ఈ బిల్లును ఆమోదించే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ కేంద్రం ఈ బిల్లును ఆమోదిస్తే భవిష్యత్తులో రాజకీయాలు ఏ రకంగా ఉంటాయనుకోవచ్చు? నేనేమంటున్నానంటే కేంద్రం ఆమోదిస్తే దాన్ని కూడా స్వాగతిస్తామంటున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో ఎట్లా స్వాగతించినామో బీజేపీని కూడా స్వాగతిస్తాం. ఎందుకు వ్యతిరేకిస్తామండి? మా జాతి ప్రయోజనాలు కాపాడుతానంటే ఖచ్చితంగా ఇవాళ బీజేపీ చిత్తశుద్ధి ఉంటే, మాదిగల పట్ల చిత్తశుద్ధి ఉన్నా, లేదంటే దేశంలో ఉన్న ఎవరైతే మహర్లు కానీ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో చమార్లు బాగుపడ్డారు, కొన్ని రాష్ట్రాల్లో మహర్లు బాగుపడ్డారు రిజర్వేషన్ల వల్ల. కాబట్టి ఓవరాల్ గా బాగుపడిన వాళ్ళందరికీ అవకాశాలు రావాలి కదా. సో రావాలంటే దేశవ్యాప్తంగా చట్టం రావాలి కదా. సో ఆ చట్టాన్ని తీసుకురావాల్సిన బాధ్యత బీజేపీది కదా. ఒక సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చినంత మాత్రాన ఇవాళ చట్టం వచ్చినట్టు కాదు కదా. ఇవాళ రేవంత్ రెడ్డి ఇనిషియేట్ చేశాడు కాబట్టి చట్టం వచ్చింది, రాహుల్ గాంధీ ఇనిషియేట్ చేశాడు కాబట్టి చట్టం వచ్చింది. వాళ్ళు కనుక ఈయన మొత్తుకున్నట్టుగా, ఈయన ఆరోపించినట్టుగా ఖర్గే వ్యతిరేకము, కొప్పుల రాజు వ్యతిరేకము, బట్టి వ్యతిరేకము, మల్ల రవి వ్యతిరేకము అని అన్నాడు కదా. మరి ఎట్లొచ్చింది చట్టం? ఎట్లొచ్చింది చట్టం? వాళ్ళు వ్యతిరేకమైతే ఎట్లా వచ్చింది చట్టం? అంటే నీ ఆరోపణలన్నీ తప్పుడు అన్నట్టే కదా. అంటే ఇట్లాంటి అడ్డుకోవడానికి, ఇట్లాంటి వాళ్ళ మీద బ్లేమ్ చేయడానికి నువ్వు చేసిన ఆరోపణలు తప్పని నిరూపణ జరిగింది కదా. ఇవాళ ఏ వివేక్ ఇక్కడ అడ్డుకున్నాడండి? వివేక్ అడ్డుకున్నాడా ఏమన్నా? వివేక్ మేము వద్దనడా? రిజర్వేషన్ల వర్గీకరణ వద్దనడా వివేక్? అదే అసెంబ్లీలో ఉన్నాడు కదా వివేక్. కాకపోతే మేము మాలలో అన్యాయం చేయలేదన్నాడు తప్ప ఆయన వర్గీకరణ వద్దని చెప్పలేదు. సో కాబట్టి ఇవాళ ఈయన చేస్తున్న తప్పుడు విధానాలు, తప్పుడు ఆరోపణలు, ఈయన చేస్తున్న డైవర్ట్ పాలిటిక్స్, ఇవాళ నువ్వు ఎందుకు దప్పులు కొట్టలేదండి? మరి ఇవాళ చట్టం వచ్చింది, అదే 1,00,000 మంది దప్పులు ప్రోగ్రామ్ పెట్టి ఆయన చీఫ్ గెస్ట్ గా పిలువు, రేవంత్ రెడ్డిని సన్మానం చేయి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఏ తప్పే ఉంది? రేవంత్ రెడ్డి ఒక చట్టం తెచ్చినప్పుడు ఆయన ఖర్గేని కానీ మిగతా వాళ్ళు ఒకవేళ వాళ్ళు అనుకున్నా కూడా ఈయన ముందరపడి సాహసం చేశాడుగా. రాహుల్ గాంధీ సాహసం చేశాడుగా. మరి వాళ్ళని అభినందించు. ఎందుకు అభినందిస్తలేవు? ఓకే అండి. కాబట్టి ఇవాళ నిజంగానే మందకృష్ణ గారికి చిత్తశుద్ధి ఉంటే ఆయన పోరాటం మేము శంకించట్లేదు. 30 ఏళ్ళు సరే ఆయన
ఆయన ప్రయోజనాలు అన్ని దాంట్లో ముడిపడినాయి. ఆయన కుటుంబం బాగుపడ్డది. అందరూ అంత లెక్కలు ఎత్తే ఇవాళ ఎవరు బాగుపడ్డారు? దాని వల్ల ముప్పైన పోరాటంలో ఆయన ఒక్కడే బాగుపడ్డాడు, ఆయన కుటుంబం బాగుపడ్డది. ఇలా కేసీఆర్ ఒక్కడే ఆయన కుటుంబం తెలంగాణ పేరుతో బాగుపడ్డట్టుగానే ఇవాళ వర్గీకరణ పేరుతో బాగుపడ్డది ఆయన కుటుంబం. ఇలా కోర్టు సంపాదించింది, పేరు సంపాదించింది ఆయన కుటుంబం. విజయ్ కుమార్ గారు, కేసీఆర్ గారు 2014లో అసెంబ్లీలో తీర్మానం చేసి మోడీ గారికి పంపించిండు. మోడీ గారిని కలిసిన తర్వాత కూడా 10 సంవత్సరాలు బీజేపీ పార్టీ వాళ్ళు నాన్ స్వేచ్ఛ ధోరణితో వేలాది మంది లక్షలాది మంది మాదిగా ఎస్సీ సోదరులకు అన్యాయం జరిగినమాట. వాస్తవాన్ని మనం దాచిపెట్టాల్సిన అవసరం లేదు. అది దీనికి 100 రోజుల్లో మేము పూర్తి చేస్తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పేసి కాంగ్రెస్ బీజేపీ పార్టీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో నరేంద్ర మోడీ గారు స్వయాన మాట్లాడినటువంటి పరిస్థితిని. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గతంలో ఉషా మేఘ్రా కమిషన్ రిపోర్ట్ ని అమలు చేయించకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. బీజేపీ పార్టీ వాళ్ళు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి మోసం చేసింది బీజేపీ పార్టీ వాళ్ళు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 2014లో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడమే కాక మోడీ గారిని కలిసి ఒత్తిడి చేసుకోవడము, పార్లమెంట్లో మా పార్లమెంట్ సభ్యులు ఉద్యమం చేయడం, కొట్లాడము, వెళ్లడము, ప్లకార్డులు ప్రదర్శించడము. ఇదే కాకుండా సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే ఈ రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టులో ఈ కేటగిరైజేషన్ బిల్లులో ఇంప్లీడ్ పిటిషన్ వేసి న్యాయపరంగా పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి దీని అంతటికి కూడా కారణము ఈ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడంలో ప్రధానమైనటువంటి పాత్ర బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము కేసీఆర్ గారి నేతృత్వంలో కేసీఆర్ గారి సూచన మేరకు ఇంప్లీడ్ పిటిషన్ వేయడం జరిగింది. ఆ ప్రభుత్వం పోరాటం ఫలితంగానే అఫిడవిట్ రూపకంగానే ఈ రోజు 7 సభ్యుల ధర్మాసనం ఈ రోజు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు పర్యావసరమే ఈ రోజు చట్టం చేయడం జరిగింది. ఆ చట్టాన్ని కూడా మా పార్టీ సంపూర్ణంగా సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకు రాలేదండి? మీరు చూడండి, మీరు పాత విజువల్స్ చూడండి, మీరు పార్లమెంట్ లో మా పార్టీ ఎంపీలు చేసినటువంటి విరోచితమైన పోరాటాన్ని మీరు చూస్తే తెలుస్తుంది. కళ్ళకు ఉన్న రికార్డులు ఉన్నాయి, ఎవరిని దాగేటివి కాదు కదా. ఇంకోటి నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా 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 మాట్లాడుతూ ఉన్నారు. అది అనేక వేదికల్లో నిన్న అసెంబ్లీ కూడా చాలా మాట్లాడారు, ఊకదంపుడు ప్రసంగాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇదేదో కాంగ్రెస్ పార్టీ చేసిన గొప్పతనం కాదు. ఇది సుప్రీంకోర్టు బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ లో వాళ్ళు అమలు చేస్తున్నారు. అమలు చేయాల్సిన గత్యంతరం లేక ఇలా అమలు చేశారు. నిజంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ రిజర్వేషన్ మీద కేటగిరేషన్ మీద చిత్తశుద్ధి ఉన్నట్లయితే 2024 ఆగస్టు 1వ తారీఖు రోజున జడ్జిమెంట్ వస్తే ఇప్పటి వరకు ఎందుకు దీన్ని తాత్సారం చేసినారు అనే విషయం దానికి సమాధానం చెప్పాలా. అదే కాక అంటే దళితులను ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందన్న దానికి నేను చాలా ఉదాహరణ చెప్తాను. ఆనాడున్నటువంటి ఏఐసిసి అధ్యక్షుడు ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో అనేక డిక్లరేషన్లు హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. చేవేలలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ని వారి నోటి నుంచి స్వయాన చదివి ఈ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చి ఓట్లు దడ్డుకుని అడ్డగోలుగా అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారిది. ఆ రోజు ఏం చెప్పారు వారు? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సంబంధించింది జేవేలలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతాం, జనాభా దామాష ప్రకారంగా 18% రిజర్వేషన్లు పెంచుతాము, ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి వారు హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు దళితులకు దళిత బంధు రూపకంగా 10 లక్షల రూపాయలు ప్రతి దళిత కుటుంబానికి వారు ఆ రోజు సహాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ అభయాస్తం పేరు మీద దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు మేము ఇస్తామని చెప్పేసి ఈరోజు మోసం చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. ఇవాళ 15 మాసాలు పూర్తయింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఏ దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు అంబేద్కర్ అభయాస్తం కింద వీళ్ళు సహాయం చేశారో అమలు చేశారో విషయాన్ని శ్వేతపత్రం విడుదల చేయాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే. అదేవిధంగా ఇంకొకటి చాలా విషయాలు చెప్పారు. 3 కార్పొరేషన్లు ఎస్సీలకు ఇస్తున్నారు. మాదిగ కార్పొరేషన్, మాల కార్పొరేషన్, ఉపకులాల కార్పొరేషన్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు కూడా కార్యరూపం దాల్చలేదు, ఈ ప్రభుత్వం చేయలేదు. అదేవిధంగా ఇంకోటి ఏం చెప్పారు? విద్యా జ్యోతుల పథకం తీసుకొచ్చారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 10వ తరగతి పాస్ అయితే 10,000 రూపాయలు, ఇంటర్ పాస్ అయితే 15,000 రూపాయలు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 25,000 రూపాయలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 1,00,000 రూపాయలు, ఎంఫిల్ పిహెచ్డి పూర్తి చేసిన ఎస్సీ ఎస్టీ యువతకు 5 లక్షల రూపాయలు సహాయం చేస్తామని ఇవాళ ఎందుకు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు విద్యార్థినులకు ఈ ప్రభుత్వం 10వ తరగతి చదివిన వాళ్ళకు 10,000, ఇంటర్ చదివిన వాళ్ళకు 15,000, డిగ్రీ చదివిన వాళ్ళకు 25,000, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్ పీజీ చేసిన వాళ్ళకి 1,00,000 రూపాయలు, ఎంఫిల్ పిహెచ్డి చేసిన వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఎందుకు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ. దానికి ఈ బడ్జెట్ లో ఈ రోజు బట్టి విక్రమార్క గారు దళిత నాయకుడు, ఈ రోజు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆర్థిక మంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు
చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో మీరు ఇచ్చినటువంటి హామీలకు బడ్జెట్ లో నిధులు కేటాయించమని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ Right చేస్తారు. అండి. కాబట్టి నేనేమంటే పచ్చి మోసం చేస్తూ ఈ రోజు అడ్డగోలుగా అధికారంలోకి వచ్చి అదే బీసీ డిక్లరేషన్ కూడా బీసీలకు ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయలు మహాత్మా జ్యోతిబా పూలే పథకాన్ని తీసుకొచ్చి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో ఆ డిక్లరేషన్ ప్రకారంగా 20,000 కోట్ల రూపాయలు చట్టం తీసుకొచ్చి సప్లాన్ తీసుకొచ్చి 5 సంవత్సరాల 1,00,000 కోట్లు మేము ఇచ్చి సహాయం చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. గత సంవత్సరం బడ్జెట్ లో ₹1 కేటాయించలేదు. కనీసం ఈ బడ్జెట్ లో 20,000 కోట్ల రూపాయలు మీరు కేటాయించి బీసీలకు మహాత్మా జ్యోతిబా పూలే పథకం తీసుకొచ్చి సప్లాన్ తీసుకొచ్చి మీరు అమలు చేయమని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా బీసీలకు గ్యారంటీ లేకుండా వడ్డీ లేని రుణాలను 10 లక్షల రూపాయలు ఇచ్చి యువతకు వారు వ్యాపారాలు చేసుకోవడానికి సహాయం చేస్తామని ఓట్లు వారు కూడా హామీ ఇచ్చారు. ఆ హామీని కూడా అమలు చేయమని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అనేక హామీలు బీసీలకు ఎస్సీలకు 6 గ్యారంటీ పేరు మీద 460 హామీలు ఇచ్చి అడ్డగోలుగా అడ్డదారులు అధికారులకు వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తక్షణమే ఈ బడ్జెట్ లో 6 గ్యారంటీలకు మీరు నిధులు కేటాయించాలి. మీరు ఇచ్చినటువంటి వరంగల్ డిక్లరేషన్ లో ఏదైతే రైతు బంధు రైతు భరోసాకు 15,000 ఇస్తాం దానికి నిధులు కేటాయించాలి. రైతు రుణమాఫీ పూర్తి కాలేదు, రైతు రుణమాఫీ పూర్తి చేయండి. అదేవిధంగా ఏదైతే వడ్లకు ప్రతి క్వింటాలకు 500 రూపాయల సన్నాలకు వడ్లకు అన్నారు, వరి గింజలకు అన్నారు. అధికారులకు వచ్చిన సన్నాలు మాట్లాడి సన్నాయి నొక్కులు చెప్పినటువంటి వారు ఈరోజు ఏదైతే ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఈ రోజు రైతులకు హామీ ఇచ్చిన రైతులకు ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని నేను తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేయకపోతే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు, బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే అండి. సతీష్ మాదిగ గారు మీ కామెంట్స్, ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. సతీష్ గారు. ఓకే రైట్ అండి. సో మొత్తం మీద చూస్తున్నాం అటు ఎస్సీ వర్గీకరణ బిల్లు వల్ల అసెంబ్లీలో మాత్రం మేము పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నామని అంటుంది. చూద్దాం మరి మాదిగల నుంచి ఎంఆర్పీఎస్ నుంచి రకరకాల విమర్శలు వస్తున్నాయి, చూద్దాం ఏం జరుగుతుంది.